వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. నిన్నంతా జరిగిన చర్చ, మీడియాలో ముఖ్యంగా జరుగుతున్న చర్చ ఏంటంటే రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలోని ప్రజలు ఎలాంటి కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నది కాదు. నిన్న జరిగిన చర్చ ఎక్కువ శాతము జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ తన బలప్రదర్శన చేశారా, కోర్టుకు టైం ఇచ్చినట్టుగా షెడ్యూల్ ముందుగానే రిలీజ్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారం వచ్చి వెళ్తానన్నంత భరోసా కానివ్వండి, అంత అహంకారం కానివ్వండి అతనికి ఎక్కడిది అనే ప్రశ్న నిన్న మొత్తం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నిజంగానే బేగంపేటకి ఆయన వచ్చారు, నాంపల్లికి వెళ్ళారు, అక్కడ నుంచి తిరిగి బేగంపేట లోటస్ పాండ్ చేరుకున్నారు, అక్కడ నుంచి తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు అంటే, ఎంతమందికి తెలిసిందో ఆ అంశాన్ని మాట్లాడే ముందు ఈ ప్రచారం వల్ల ఆయనను ట్రోలింగ్ చేసే పేరుతో జరిగిన ఆ సోషల్ మీడియా పోస్టుల వల్ల ఎక్కువ మందికి తెలిసిందనేది నేను చెప్పొచ్చు. ఎందుకంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కానివ్వండి, అక్కడ నుంచి వెళ్ళిన క్రమం, అక్కడ ఎంతమంది ఉన్నారో అన్నది కేవలం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, ఆ ప్రాంతంలో ప్రయాణించే వాళ్ళకు తప్ప వేరొకరికి తెలియదు. కానీ నిన్న వీళ్ళు చేసిన హడావడి, ముఖ్యంగా మీడియా వాళ్ళు చేసిన హడావడితో అది ఎక్కువ మంది డిస్కషన్ పాయింట్గా మారిపోయిందన్నది మనం చూడాల్సిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరము మనకు అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదై దాదాపుగా దశాబ్ద కాలం దాటిపోయింది, కానీ ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క కేసు కూడా ట్రయల్స్కి నోచుకోలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో నిన్న ఏదైతే కోర్టుకు వచ్చిన పద్ధతి కానివ్వండి, కోర్టుకు వచ్చి వెళ్ళే పరిస్థితుల్లో అక్కడ జరిగిన పరిణామాలు కానివ్వండి, అసలు ఇది ఏం కేసు, ఈ కేసును స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. అందుకే ఇవాళ ఆ కేసుని మనము డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము. అందులో ముఖ్యంగా మనం చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి నిన్న జరిగిన ప్రచారమే మన మొదటి ప్రశ్న. ఆ ప్రశ్నలో మనము డీకోడ్ చేయాల్సిన అంశం ఏంటంటే, నిన్న ఏదైతే బెయిల్ పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి 10 నుంచి 15 నిమిషాలు కోర్టుకు హాజరయ్యి అతను తిరిగి వెళ్ళిపోతే అది చట్టపరంగా నేరం అనే విధంగా చాలా వరకు డిస్కషన్ జరిగింది. అది నిజంగానే నేరమా? ఆ ప్రశ్నకు మనము సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అది కాదు. ఎందుకంటే ఆయనకి బెయిల్ అన్నది ఖచ్చితంగా కోర్టు ఆయనకి మానవ హక్కుల ప్రకారం లభించిన ఒక హక్కుగా మనం భావించాలి. దాని సంబంధం చూస్తే మాత్రము ఇప్పటిదాకా 2013 సెప్టెంబర్ నుంచి ఆయన ఇప్పటివరకు బెయిల్ మీదే ఉన్న పరిస్థితి ఉంది. ఆ బెయిల్ షరతుల్లో ప్రతి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉండేది, కానీ గతంలో కోర్టు నుంచి మినహాయింపు దొరకడం, అంటే ఎగ్జెంప్షన్ ఫ్రమ్ పర్సనల్ అపీరియన్స్ అనే దాన్ని పొంది అప్పటి నుంచి కూడా ఆయన కేవలం లాయర్ ద్వారా మాత్రమే హాజరవుతూ వచ్చారు. ఫైనల్గా జనవరి 2020 వరకు కూడా అది నడిచింది. 2025 అక్టోబర్లో యూరప్ పర్యటనకు వెళ్ళి తిరిగి వచ్చేందుకు అనుమతి ఇచ్చినప్పుడు ఒక షరతు పెట్టింది. అదేంటంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరయ్యి ట్రావెల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు ఇవ్వాలి, అలాగే బెయిల్ షరతులు పాటిస్తున్నట్టుగా నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నది ఆ విషయానికి సంబంధించిన వార్త. ఇక నవంబర్ 14వ తేదీ వరకు గడువు పెట్టారు, కానీ ఆ తర్వాత 21 లోపు విస్తరించారు. అంటే 21 వరకు ఆయన వచ్చి ఆయన కోర్టులో హాజరవ్వాలని చెప్పిన నేపథ్యంలో 25 తారీఖు అంటే నిన్న జగన్ హైదరాబాదు నాంపల్లి సిబిఐ స్పెషల్ కోర్టుకి వ్యక్తిగతంగా హాజరయ్యారు. కోర్టు ఆయన హాజరును కూడా రికార్డ్ చేసి అటెండెన్స్ నమోదు చేసినట్టు ఆయన పిటిషన్ని క్లోజ్ చేసేసింది. దీనికన్నా ముందు ఇది డిస్కషన్ జరగడానికి కారణం ఏంటంటే, ఏదైతే ఈయన లండన్ పర్యటన కోసం, యూరప్ పర్యటన కోసం వెళ్ళే క్రమంలో ఆయన ఇవ్వాల్సిన కాంటాక్ట్ నెంబర్, ఆయన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి, కానీ ఆయన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కాకుండా వేరొకరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. కాబట్టి ఇది బెయిల్ షరతుల్ని ఉల్లంఘించడమే అనే విధంగా సిబిఐ వాదించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ ఇష్యూ ఏదైతే ఉందో అది ఆయన బెయిల్ క్యాన్సిలేషన్ వరకు వెళ్తుందనే విధంగా ప్రచారం కొనసాగిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు సమాధానం వెతికే పరిస్థితిలో ఆయన పర్సనల్ అపీరెన్స్ అనేది మాత్రమే ఉంది. కాబట్టి ఆయన వచ్చిన కొద్ది నిమిషాల్లో, అంటే దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల్లో ఇది పూర్తి అయిపోయింది. ఆ విధంగా చూస్తే, అంటే చట్టపరంగా చూస్తే దీన్ని సిఆర్పిసి సెక్షన్ 437 అలాగే 439 బెయిల్ రూల్స్ ప్రకారము కోర్టు ఆదేశించినట్టుగా వ్యక్తిగతంగా హాజరు కావడం మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ ఎంతసేపు ఉండాలి, ఎంతసేపు అక్కడ ఏమేమి చేయాలనే దానికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి లిమిట్స్ లేవు. అందుకే ఆయన హాజరయ్యి సంతకం చేసి కోర్టు రికార్డ్ చేస్తే చాలు, అది బెయిల్ కండిషన్ని పాటించినట్టే ఉంటుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లీగల్ కాదు. అంతేకాకుండా ఆయన ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ప్రస్తుతంగా చూస్తే మాత్రం కోర్టు కొత్త ఆర్డర్లు జారీ చేసేంత వరకు కూడా ఆయన హాజరు అవసరం లేదు అనే విధంగా కూడా చెప్పినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసినప్పుడు నిజంగానే ఆయన ఒక్క బెయిల్ క్యాన్సిలేషన్ కోసం ఈ స్థాయిలో డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మనము ఇది ఖచ్చితంగా డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనము రెండో ప్రశ్నను కూడా ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూలో ఇన్ని సంవత్సరాలుగా కోర్టు ఏం చేస్తుంది అన్న విషయాలుగా, అందులో ముఖ్యంగా 13 ఏళ్లుగా ఆయన
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న, అంటే ఆస్తి అసమానత కేసులో ట్రయల్ ఎందుకు ప్రారంభం కావట్లేదు అన్న ప్రశ్న మాత్రమే ఇప్పుడు చాలామందికి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎందుకు ట్రయల్ పూర్తిగా ప్రారంభం కాలేదన్న ప్రశ్నకు మనం చూస్తే ఇప్పటి వరకు మొత్తం సిబిఐ 11 ఛార్జ్షీట్లు దాఖలు చేస్తే ఈడీ కూడా మరో 9 కంప్లైంట్లు నమోదు చేసింది. కానీ వాటిని ఛార్జెస్ ఫ్రేమింగ్ తర్వాత సాక్ష్యాల విచారణ ఇంకా మొదలు కాలేదు. నవంబర్ 2025 నాటికి కూడా ట్రయల్ ప్రీ ట్రయల్ స్టేజ్లోనే ఉంది. అంటే కారణం ఏంటి, డిశ్చార్జ్ అలాగే క్వాష్ పిటిషన్లకి చాలా విచారణలో ఉన్న నేపథ్యంలో నిందితులు అంటే జగన్తో పాటు మొత్తం 100 మందికి పైగా ఉన్నారు దీంట్లో. అందులో 95 డిశ్చార్జ్ పిటిషన్లు, 39 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి డిస్పోజ్ అయ్యేంత వరకు ట్రయల్ అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభం కాదు. ఎందుకు, ఆ డిశ్చార్జ్ పిటిషన్లు కానివ్వండి, క్వాష్ పిటిషన్లు కానీ తీసుకొని వాటిని అయితే అలౌ చేయడము లేకపోతే డిసలౌ చేస్తే మాత్రమే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు 911 మంది సాక్షులు ఉన్నారు, 1671 డాక్యుమెంట్లు ఉన్నాయి, 11 గ్రూప్ కేసులు ఉన్నాయి, బెయిల్ అలాగే ట్రాన్స్ఫర్ పిటిషన్లు సుప్రీంకోర్టు వరకు వెళ్ళే పరిస్థితి ఉంది. అది దీనికి తోడు 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సిబిఐ కానివ్వండి, ఈడీ కానీ కేవలం సైలెంట్ స్పెక్టేటర్లుగా ఉన్నారని చెప్పి గతంలో టీడీపీ కానివ్వండి, రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేశారు. అయినా సరే సుప్రీంకోర్టు కూడా పొలిటికల్ రీజన్స్ వల్లే డిలే అవుతోందా అని గతంలో సిబిఐని ప్రశ్నించింది. దానికి తోడు ఈ ట్రాన్స్ఫర్ పిటిషన్లు ఏంటి, బెయిల్ రద్దు పిటిషన్ల వల్ల కూడా ఇది ఆలస్యం అవుతోందని ఒక ఆరోపణ అయితే మనకు వినిపిస్తుంది. ఇంకా 2024 నుంచి 2025లో హైకోర్టు రోజువారీ విచారణ ఆదేశించినా సరే పూర్తి ట్రయల్ మాత్రం ఇది కాలేదు అన్న విషయం అయితే మనం చూడాలి. ఓవరాల్గా చూస్తే ఈ కేసులన్నీ కూడా ఏమున్నాయన్నది కూడా ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది వీటికి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లు కానివ్వండి, క్వాష్ పిటిషన్లు కానీ లేకుండా మనం ముందుకు వెళ్ళడం అన్నది కష్టం. కాబట్టి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ నెక్స్ట్ క్వశ్చన్లో కూడా దీనికి రిలేటెడ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కేసులో ఒక్కరికైనా శిక్ష పడిందా, లేక ఇవి కేవలం ఇంకా ఇది ఆరోపణల దశలోనే ఉందా అన్నది ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. 2012 నుంచి నేను చెప్పినట్టుగా 11 ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. అందులో ముఖ్యంగా చూస్తే ఈడీ కానివ్వండి, సిబిఐ కానీ చెప్పింది క్విడ్ ప్రోకో జరిగింది. ఇక్కడ క్విడ్ ప్రోకో జరగడం ద్వారా ఎవరో ఒకరు దానికి సంబంధించి ఇది ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది. పూర్తిగా చూస్తే మాత్రము ఇప్పటి వరకు ఒక్కడు కూడా చేయకపోవడానికి కారణం ఏంటి అంటే నేను చెప్పినట్టుగా డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్ ఇవన్నీ విచారణ దశలో ఉండడము, జగన్తో పాటు విజయసాయిరెడ్డి అలాగే ధర్మాన ప్రసాదరావు, శ్రీలక్ష్మి అంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి అంటే వాళ్ళు ఇంకా నిందితులపైన ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. ఇక మనీ లాండరింగ్ సంబంధించి అంటే ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా 9 కంప్లైంట్లు ఉన్నాయి. కానీ ఇవి ఇంకా ప్రీ ట్రయల్ స్టేజ్లోనే ఉన్నాయి. అంటే కొన్ని ఆస్తులు, షేర్లు, అవి ల్యాండ్లు జప్తు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, దాదాపుగా 2025లోనే 27.5 కోట్ల రూపాయల షేర్లు అటాచ్ అయ్యాయి. కానీ శిక్షలు అయితే పడలేదు. అందులో ముఖ్యంగా సంబంధిత వ్యక్తులు అంటే ఏవి, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాన్పిక్ కానివ్వండి, ఇండియా సిమెంట్స్, అరబిందో ఫార్మా ఇలాంటి కంపెనీలు కూడా దీంట్లో నిధులు ఉండడంతో వాళ్ళకు కూడా శిక్షలు పడకపోవడము. అయితే దీంట్లో గతంలో ఓఎంసీ లాంటిది అంటే ఓబులాపురం మైనింగ్ కేసులు లాంటి వాటిల్లో జనార్దన్ రెడ్డి వాడికి కేసులు శిక్షలు పడ్డాయి. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి కేసులో మాత్రము ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అది మొత్తము కంప్లీట్ అవ్వకుండా ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు ఇవి కాక ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ వర్డిక్ట్ వస్తుంది. అది జరిగే అవకాశం ఉందా లేదన్నదే ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న. ఆ నెక్స్ట్ ప్రశ్న, నిన్న ఉన్న సమాచారము, నిన్న ఏదైతే జరిగిందో దాని ప్రకారం చూస్తే జగన్ వస్తేనేమో అవమానం అంటారు, జగన్ రాకపోతేనేమో అహంకారం అంటారు. ఇలాంటి చర్చకు కారణాలు ఏంటి అని చూస్తే మాత్రం ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ చర్చగానే మనం చూడాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి పైన నెగిటివ్గా ఒక నెరేటివ్ సెట్ చేయాలనే ప్రయత్నము టీడీపీ పార్టీ కానివ్వండి, ఎల్లో మీడియా కానీ చేస్తుంది అన్నది ఒక కీలకమైన ఆరోపణ. ఒకవేళ హాజరవుతున్నారంటే నిన్న హాజరైనప్పుడు ఆయన చూడడానికి వేలాదిగా అభిమానులు వచ్చారు, లేదా ఆయనే తీసుకొచ్చారు, బలప్రదర్శన చేశారు, ఇలాంటి ఎన్ని ఆరోపణలు వినిపించినా సరే ఆయన ఇప్పుడు అక్కడైతే వచ్చారు. అంటే వచ్చి హాజరయ్యారు. హాజరవ్వాలంటే ఏంటి, మెయిన్ ఫార్ములా ఖచ్చితంగా కోర్టు దాన్ని రమ్మని పిలవాలి, ఖచ్చితంగా వ్యక్తిగత హాజరు అనేది కంపల్సరీ అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఆయనకున్న అవకాశం ప్రకారం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్లెస్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా ఆయన వ్యక్తిగతంగా హాజరవ్వాలనే నిబంధన లేదు. కాబట్టి ఆయన నిబంధన ప్రకారము ఆయన వెళ్ళట్లేదు. అంతేకాని కేవలం ఈ బలప్రదర్శన చేసో వేలాది మందిని హైదరాబాద్ నడివీధుల మీద తీసుకొని వచ్చి ఆయన బలప్రదర్శన చేస్తూ ఒక ర్యాలీలాగా తీసుకువెళ్తే దాన్ని చూసి కేసులు, కోర్టులు లేదా పోలీసులు భయపడిపోయి అమ్మో ఈయన వద్దు, ఆయన ఇంట్లోనే ఉంచుదాం, మనం ఇక్కడ నుంచే కేసులు చేద్దామనే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత హాజరు అంటే హాజరు, అది రాకూడదు అని గతంలో కూడా ప్రయత్నించినా సరే లేదు, మీరు రావాల్సిందంటే ఆయన వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. అటువైపు కాకుండా కేవలం దీన్ని ఆయనకు సంబంధించిన ఒక నెరేటివ్ సెట్ చేసే క్రమంలోనే జరిగే ప్రతి పరిణామాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఇప్పటివరకు డిశ్చార్జ్ పిటిషన్లు కానివ్వండి, క్వాష్ పిటిషన్లోనే ఒక నిందితుడుకున్న ఒక హక్కుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆ నేరం చేయలేదని కానివ్వండి, ఆ నేరారోపణలో అసత్యాలు ఉన్నాయని చెప్పినప్పుడు కానివ్వండి, చేసే పని ఏంటి అంటే వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లకు, క్వాష్ పిటిషన్లకు వెళ్ళి అది కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు, ఆ కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి నేపథ్యంలో దీన్ని తప్పుగా భావించే ప్రయత్నం చేయడం కానివ్వండి, దీన్ని తప్పుగా చూపించే ప్రయత్నం అనేది కానీ సమంజసం కాదు అన్నది వైసీపీకి సంబంధించిన వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కేస్ స్టడీ ప్రకారం చూస్తే మాత్రం ఈ కేసు ట్రయల్స్లోనే ఆగిపోయింది. 1,00,000 కోట్ల అభియోగాలు ఉన్నాయి. 43,000 కోట్లకు సంబంధించిన ఆధారాలు సేకరించే ప్రయత్నం జరిగింది. కానీ కేవలం ఇప్పటిదాకా నమోదైంది 1,300 కోట్ల రూపాయలు మాత్రమే. దానికి సంబంధించిన కేసే నడుస్తుంది అని గతంలో ఈ కేసుని ఎవరైతే విచారించారో ఆయన కూడా అంటే జడి లక్ష్మీనారాయణ కూడా దాని మీద క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇంకా దీనిపైన ఈ నెరేటివ్ సెట్ చేసే ప్రయత్నం అన్నది అటు టీడీపీ కానివ్వండి మిగిలిన వాళ్ళైతే కంటిన్యూ చేస్తారని చెప్పాలి.